అన్న నెంబర్ నువ్వు ఎత్తావు కదా మరి. అన్షత స్మైల్. అమ్లు స్మైల్. సో నవే అవు నిష్క స్మైల్. ఏడిపోతున్నాం నిష్క మనం? ఏ గుడికి రా? సమ్మక్క జాతరక్క. నువ్వు పోతున్నావా? బోనం ఎత్తుకుంటున్నావా ఇప్పుడు? లేట్ కమ్మర్, ఎప్పుడు లేట్ అయ్యే. ఫస్ట్ ఇటు చూడు ఎంత లేట్గా వచ్చినావు. ఇగో ఈమె కూడా లేటే గైస్. టైంకి వచ్చే సెన్స్ లేదు వీళ్ళకి. మా నాయనమ్మ ఆల్రెడీ తయారైంది. వస్తున్నా. స్మైల్. దిద్దులాడే వరకు టైం పెట్టింది బాన్ కదా. తాళం వేసినా మళ్ళీ తెలిసి వచ్చినాం. సో ఏడ్చామే కానీ ఇప్పుడు ఎందుకు మేము పోయే ప్రసన్న దయ వల్ల 3 గంటలకు వస్తున్నాం. ఓకే నా దయ 3 గంటలకు బోనం ఎక్కిస్తున్నాం. తీసుకుని బాగున్నాం కదా మేడం దయ. నేను ఉన్నది పెట్టకంటే ఎందుకు ఎందుకమ్మా అది ఫీల్ ఏమి అన్నందుకని ఇప్పుడు నేను ఇట్లా పెట్టి మరి పెడతా. ఈడొకటి ఎందుకు వచ్చినాడు? గుట్ట నుంచి మా సోనుగాడు వచ్చాడు గైస్. మా చిట్టు సోనుగాడు వచ్చాడు గైస్. అందరికంటే నేనే బాగున్నా కదా గైస్. మీరు సోకులు తీసుకుని పిచ్చకుంటాను ఎక్కువ వాడతాం. నేను ఎంత మంచిగా మంది నో అంటున్నా మేము అన్నట్టు. గుడి కాడికి పోయినాక వెతికేసాం. గుడి చూపిస్తాం. ఏ ప్రసన్న కడుపున వస్తుంది. నడుపు. నేను ఎందుకు ఎత్తుకుంది? గైస్ బానేమో దానం చేస్తుంది గైస్. ఈడ తొందర పెళ్లి కావాలని దీవించాలా. పెళ్లి కావాలని దీవించాలి. ఏడికి వచ్చినా మీకు ఇదే ముచ్చట్నా? హలో ప్రసన్న, ఏడికి వచ్చిన ఇదే ముచ్చట్నా? ఏం పెడుతున్నావు? సోకలాడి చూపిరా నీ అందమైన ముఖాన్ని. నిష్కగాని విగ్ గుచ్చిపోయింది. నాగేశ్వర గారు మరపల్లిగూడ వాస్తవులు అమ్మవారికి 50 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి భార్గవి గారు గట్కేశ్వర వాస్తవ్యులు అమ్మవారికి 530 రూపాయలు విరాళంగా. ఏ ప్రసన్న కొనిపిస్తలేవా ఇప్పుడు? గైస్ ఇడికి ఒక్కటి కొనిపిమన్నా కొనిపిస్తలే. 100 రూపీసే. కొనిపిస్తున్నావా? హలో ఎందుకు ప్రసన్న అట్లా వేసి ఒకటి కొనియొచ్చు ప్రసన్న. నేను చూపిస్తుంది ఇగో గిది కొని గి బొమ్మ కొని. ఇప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే కొరికింది గైస్. కొనిపిమంటే కొరుకుతుంది గైస్. అమ్ములు పెట్టుకోవాలి. అమ్ములు దాసండి. అమ్మో నడుస్తుంది రో.